భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ టౌన్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న బాణాల రాము లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఓ కేసు విషయంలో ఎస్ఐ రాము శ్రావణి అనే మహిళను 20,000 లంచం డిమాండ్ చేయడంతో శ్రావణి తరపు న్యాయవాది లక్ష్మారెడ్డికి విషయం చెప్పడంతో సదరు న్యాయవాది ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు గురువారం ఎస్ఐ రాము ఇంటి వద్ద లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం అడిగితే నేరుగా ఫిర్యాదు చేయవచ్చని లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1064కి సమాచారం అందించాలని తెలియజేస్తున్నారు. ఎస్ఐ ఏసీబీకి చిక్కడం పాల్వంచ పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. పాల్వంచ ఒక మహిళ తన్ని కొంతమంది వ్యక్తులు బెదిరించారని చెప్పేసి పాల్వంచ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తుంది. ఈ కంప్లైంట్ కూడా కోర్టు రెఫర్డ్గా వచ్చింది. ఇటు కేసుని వాళ్ళు క్రైమ్ నెంబర్ 286/24గా కేసు నమోదు చేశారు. నమోదు చేసిన తర్వాత అటు కేసులో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి అక్యూజ్ని అరెస్ట్ చేసి ఛార్జ్షీట్ ఫైల్ చేయడానికి గాను ఎస్ఐ గారు కంప్లైంట్ని భయపడడం జరిగింది. అట్లా అది కూడా లంచం ఇవ్వడం లేని వాళ్ళు వచ్చేసి ఏసీబీని ఆశ్రయించారు. ఏసీబీ ఆశ్రయించిన తర్వాత ఏసీబీ రంగంలో దిగిన తర్వాత అన్నీ మేము మా ఫార్మాలిటీస్ ప్రకారం వాళ్ళు మాట్లాడిన మాటలు అన్నీ మేము ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయడం జరిగింది. ఈరోజు అతను ఇంటికి వచ్చి అమౌంట్ ఇవ్వమనగా ఎవరైతే ఆ సీరపు శ్రావణి తరపున అడ్వకేట్గా ఎవరైతే వక్రత తీసుకున్నటువంటి అడ్వకేట్ శ్రీ రమేష్ గారు లక్ష్మారెడ్డి గారు ఈరోజు అమౌంట్ ఇస్తుండగా రెడ్ హ్యాండ్గా ఏసీబీ వచ్చి పట్టుకుంది. 20,000 రూపీస్ అతను తీసుకున్నారు. లెఫ్ట్ హ్యాండ్ ద్వారా తీసుకున్నారు. ఆ లెఫ్ట్ హ్యాండ్ని అతన్ని మనం కలర్ టెస్ట్ చేయగా పింక్ కలర్ వచ్చింది. ఇది సైంటిఫిక్గా చాలా పకడ్బందీగా ఎవిడెన్స్ ఉంటుంది. తర్వాత అమౌంట్ టాలీడ్ అమౌంట్ కూడా మాకు మ్యాచ్ అయింది. ఇదంతా మేము మీడియేటర్ సమక్షంలో చేయడం జరిగింది. ఇంకొక చిన్న రిక్వెస్ట్ అందరికి కూడా మీ మీడియా ద్వారా ఏ అధికారి ప్రభుత్వ అధికారి ఎవరైనా వాళ్ళు చట్టబద్ధంగా చేయాల్సిన పనికి కానీ ఎవరైనా మిమ్మల్ని లంచం అడిగితే మీరు ఖచ్చితంగా ఏసీబీని ఆశ్రయించవచ్చు. మా టోల్ ఫ్రీ నెంబర్ 1064. మేము రౌండ్ ద క్లాక్ 24/7 మీకు అందుబాటులో ఉంటాం. మీకు ఏ పని ఉన్నా చట్టబద్ధంగా మీకు ఏ అధికారి చేయాల్సి పడితే ఖచ్చితంగా మేము కూడా ఉంటాం. అట్లా మీరు ఒక పని మీరు లంచం ఇచ్చి తీసుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు. అదొకటి మీరు